Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 165 points gain అయి 73,668 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయి 22,336 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్స్ డౌన్ అయి 47,282 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ నుంచి మార్కెట్ కొంతవరకు డౌన్ అవుతూ సడన్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. సో రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వీక్నెస్ అంతా కవర్ అయినట్టుంది. మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ ఒక 100 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లోకి వెళ్ళిపోతుండడం, ఇక మార్కెట్ కి తిరుగులేదు, ఇంకా మార్కెట్ మళ్ళీ బులిష్ గా వెళ్ళిపోతుంది అన్న సందర్భంలో సడన్ గా మార్కెట్ లో ఒక బిగ్ డిప్ అయితే కనిపించింది. ఫ్రమ్ 22,450 ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ 22,250. రీసెంట్ టైమ్స్ లో ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్, ఈవెన్ నిన్న కూడా మార్కెట్ ఇన్ కేస్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఈ పాయింట్స్ లో షార్టింగ్ ఆపర్చునిటీస్ ని చూడొద్దు. ఆ లెవెల్ బిలో క్లోజ్ అయ్యాక ఫర్దర్ గా మాట్లాడుకుందాం. బట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ లో బులిష్ మొమెంటం ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ 22,250 దగ్గర నుంచి ఎంతైతే మార్కెట్ ఫాల్ అయిందో అలానే రివర్సల్ అయ్యేందుకు కూడా మార్కెట్ ప్రయత్నిస్తూ ఇవాళ ఒక బిగ్ వోల్టాలిటీ మార్కెట్ లో కనిపించింది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ లేదు ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళ లిటిల్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ఫాల్, అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ నియర్లీ ఒక 600-700 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పెరిగి అక్కడి నుంచి ఒక 900 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పడి సపోర్ట్స్ దగ్గర నుంచి అగైన్ ఇంకొక 500-600 పాయింట్స్ దగ్గరగా లో నుంచి బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయింది. అండ్ ఇవాళ ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు ఇంచుమించు ట్రాప్ అయిపోయారు. రీసెంట్ డేస్ లో చెప్తూ వస్తున్నాను, ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ ని అవాయిడ్ చేయండి అని. దాని గురించి మనం న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఇవాళ వెరీ బిగ్ వోల్టైల్ సెషన్ అయితే మార్కెట్ లో నడిచింది. అండ్ ట్రేడర్స్ ని పర్టికులర్ గా సెల్లర్స్ ని ఒక ఆట అయితే ఆడుకుంది. అండ్ సీరియస్లీ మన వాళ్ళ కామెంట్స్ ఇలా మా పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎక్కువగా పడుతున్నాయి, ఎందుకు ఇవాళ ఈ స్టాక్ పడుతుంది, ఈ పర్టికులర్ స్టాక్ ఎందుకు పడుతుంది అని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇండెక్స్ భారీగానే పడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 2% అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1.4% దగ్గరగా ఫాలో అయింది. ఇవాళ 2% కానీ రీసెంట్ డేస్ లో ఆల్మోస్ట్ Feb 8 అనుకుంటాను ఆల్ టైమ్ హై ఫామ్ చేయడం. అక్కడి నుంచి చూస్తే 1500 పాయింట్స్ కి పైగానే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫాలో అయింది. సుమారుగా అది 10% కంటే ఎక్కువ. సో ఇవాళ 2%, బట్ రీసెంట్ హైస్ నుంచి ఇండెక్స్ 10% పడింది. ఇండెక్స్ లో ఉంటున్న స్టాక్స్ ఏకంగా 20%, 30% పైగా పడ్డ స్టాక్స్ కూడా ఉన్నాయి. వెరస్ నిఫ్టీ మీకు సెన్సెక్స్ మీన్స్ ఈ లార్జ్ క్యాప్ స్పేస్ లో మీకు కొంత న్యూట్రల్ గానే కనిపిస్తుంది. దానికి కారణం కూడా మాట్లాడుకుందాం, పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. బట్ వెరస్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, ఇంకా చెప్పాలంటే మైక్రో క్యాప్ స్పేస్ లో అయితే ఇంకా దారుణం. ఇంకా ఎస్ఎంఈ స్టాక్స్ లో అయితే బిగ్ ఫాల్ ఇవాళ, ఒక సీరియస్ ఫాల్ ఇవాళ ఇన్వెస్టర్స్ చూశారు. ఇప్పటి వరకు 10%, 20% అసలు పోర్ట్ఫోలియోస్ లో అంతా గెయినే చూస్తూ వచ్చిన వాళ్ళందరూ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ లో వస్తున్న ఫాల్. అండ్ ఇవాళ అయితే పర్టికులర్ గా సెబీ చైర్మన్ గా చేసిన స్టేట్మెంట్స్ తర్వాత అయితే మైక్రో క్యాప్ స్టాక్స్ అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ లో ఒక బిగ్ సినారియో అయితే నెలకొంది. అండ్ ఏదైనా ఒక మాటని పదే చెప్తూ ఉంటే చిరాకు విసుగు వస్తుందన్న విషయం తెలుస్తున్నా అట్లీస్ట్ మన వాళ్ళు కొంతమంది అయినా సేవ్ అవుతారు, అట్లీస్ట్ ఇప్పుడైనా యుఫోరియా నుంచి బయటకుంటారని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వీడియోలోనూ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ గురించి ప్రతి ఒక్కసారి మాట్లాడుతూనే వచ్చా. ఇవాళ ఫాల్ అయ్యింది కాబట్టి మనం అనుకున్నాం ఫాల్ అయింది అని. ఆ క్రెడిట్స్ అండ్ వాటి కోసం కాదని ఇదంతా మెన్షన్ చేస్తున్నది. ఇకనైనా ఇప్పుడు ఈ ఫాల్ ని కూడా ఎక్కడ మీరు ఆపర్చునిటీగా చూసి ఇప్పుడు ఎంటర్ అవుదామని ప్రయత్నిస్తూ ఉంటారో, పర్టికులర్ గా స్మాల్ మైక్రో ఎస్ఎంఈ వీటిల్లో మీరు ప్రయత్నిస్తూ ఉంటారు, వెయిట్ చేయండి. నేను చెప్పాను కదా 15th మార్చ్ ఈ ఫ్రైడే ప్రాబబుల్లీ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎగ్జాక్ట్ గా పాయింట్ తెలియట్లేదు. మార్కెట్ టైంలో వస్తుందా, మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుందా అని నాకుంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం అయితే మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది అనుకుంటున్నాను. స్ట్రెస్ టెస్ట్ వివరాలు మనకి అప్డేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మనకు ఆ స్ట్రెస్ టెస్ట్ మార్కెట్ లో జరగలేదు. మ్యూచువల్ ఫండ్స్ పరంగా అసలే జరగలేదు. ఏదైనా ఒక సీరియస్ సినారియో ఏర్పడితే మ్యూచువల్ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోస్ పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ ని 25%, 50% అండ్ కంప్లీట్ గా ఎప్పటిలోపు లిక్విడేట్ చేయగలవు. అసలు మార్కెట్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, లిక్విడిటీ ఉందన్న డేటాను మనకు చెప్తుంది. కాబట్టి దాన్ని మార్కెట్స్ ఎలా తీసుకుంటాయో మనకి తెలీదు. కాబట్టి వెయిట్ చేయమని చెప్పాను. రీసెంట్ డేస్ లో మల్టిపుల్ టైమ్స్ నేను మీకు స్ట్రెస్ టెస్ట్ గురించి అండ్ మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో జరుగుతున్న సినారియోస్ గురించి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. వాటన్నిటి డాట్స్ ని కనెక్ట్ చేస్తూ వస్తాను. ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్, ఐ థింక్ 13 days బ్యాక్ అనుకుంటాను, మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ తో జాగ్రత్త, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పాను. అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క న్యూస్ వీడియోలోను ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తూ వచ్చాను. దాన్ని ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేస్తూ వస్తాను, మీకు ఒక లాజిక్ అర్థం అవుతుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇంకా దారుణం. అట్లీస్ట్ నిఫ్టీతో కంపేర్ చేస్తున్న ఈ వీడియోలో నేను మీతో చెప్పింది నిఫ్టీ 2% పెరిగింది, వేరే స్మాల్ క్యాప్ స్పేస్ 2% పడింది. డైవర్జెన్స్ ఉంది. ఎప్పుడు లార్జ్ క్యాప్స్ పెరుగుతున్నప్పుడు బుల్ మార్కెట్ అయితే అందులో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. వాటిల్లో మీకు డైవర్జెన్స్ వచ్చింది అంటే
లార్జ్ క్యాప్స్ పెరుగుతూ స్మాల్ క్యాప్స్ పడుతున్నాయంటే మొమెంటం స్లో అవుతుంది. మొమెంటం స్లో అవుతున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ పరంగా ఈ డైవర్జెన్స్ కనిపిస్తున్నప్పుడు ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి. మీకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంటే వాటిని లార్జ్ క్యాప్స్ లోకి షిఫ్ట్ చేయడమా ఆర్ ఫర్దర్ గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్ కి ఫోకస్ చేయడం అన్న దాని రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నాం. తర్వాత సెబీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ తో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పడ్డాయి. అప్పుడు కూడా చెప్పాను, నేను చెప్పానని కాదు, సెబీ వాళ్ళు రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ ఉన్నాయి కొన్ని. దాని కారణంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో మనకి ఫాల్ కనిపిస్తుంది. జాగ్రత్త, ఒక రెగ్యులేటరే బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కాషియస్ గా ఉండాలని తర్వాత వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సెబీ వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడారు, అంటే యాంఫీ వాళ్ళు మాట్లాడారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఫండ్ హౌసెస్ కూడా కొన్ని స్కీమ్స్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులను ఆపుతూ ఉండడం, వీటన్నిటిని మనం ఫోకస్ చేయాలనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత ఆర్బీఐ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా చేస్తున్న సీరియస్ అలిగేషన్స్ టైంలో కూడా నేను మీతో చెప్పింది, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ స్టాక్స్ లోకి పెడుతున్న యాక్టివిటీని కూడా ఈ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఇష్యూ తర్వాత జేఎం ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న స్టెప్ కూడా స్టాక్ మార్కెట్ లోని యుఫోరియాని కంట్రోల్ చేసేందుకు రెగ్యులేటర్స్ అయిన సెబీ ఆర్బీఐ ఇద్దరు ప్రయత్నిస్తూ ఉండడం కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కి థ్రెట్ లా మనం చూడాలి అనుకున్నాం. అండ్ తర్వాత రోజుల్లో రీసెంట్ గా సెబీ వాళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ రిలేటెడ్ గా చేసిన నెగటివ్ కామెంట్స్ అగైన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో డౌన్ ఫాల్ అయితే తీసుకొచ్చాయి. ఈ అన్ని సినారియోస్ లో మార్కెట్ లో తెలియకుండా ప్లే అయిన ఇంకొక ఈవెంట్ ఏంటో తెలుసా? స్మాల్ మిడ్ క్యాప్ మైక్రో అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ మొత్తానికి ఏవైతే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ తో కాకుండా ఓవరాల్ యూఫోరియాతో వెళ్లిపోయాయో వాటన్నిటికీ ప్లే అయిన ఇంకొక ఇంపార్టెంట్ నెగటివ్ థీమ్ మహాదేవ్ బెట్టింగ్ స్కామ్. దాంట్లో కొన్ని పేర్లు వినిపించాయి. ఆ పేర్లకి, ఆ కంపెనీలకి, అసలు ప్రమోటర్స్ కి అండ్ ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సంబంధం ఉందా లేదా అని కూడా చూడకుండా మార్కెట్ 5%, 10%, 20% ఎంత లోయర్ సర్క్యూట్ అయితే అంత లోయర్ సర్క్యూట్ లో తీసుకువెళ్తూ ఉండడం ఇతర స్టాక్స్ పై కూడా ఇంపాక్ట్ పడుతూ ఓవరాల్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో వస్తున్న సెల్ ఆఫ్ ఈ ప్రధాన కారణాల వల్లే జరుగుతుంది. టెక్నికల్ గా మార్కెట్ లో ఫస్ట్ స్లో డౌన్ కనిపించింది. తర్వాత సెబీ, ఆర్బీఐ, మహాదేవ్ బెట్టింగ్ స్కామ్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మైక్రో స్టాక్స్ గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉండడం, వాటిలో వస్తున్న పెట్టుబడులు తగ్గడం, సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుండేసరికి ఆ స్టాక్స్ లో మీకు ఇవాళ సెల్లింగ్ ప్రెషర్స్ అయితే కనిపించాయి. మరి ఇది ఎప్పుడు ఆగచ్చు, ఇది ఎప్పుడు బాటమ్ అవుట్ అవ్వచ్చు ఆర్ అట్లీస్ట్ ఎప్పుడు స్టేబుల్ అవ్వచ్చు? ఫ్రెండ్స్, ఇప్పుడు ఉంటున్నది బుల్ మార్కెట్ అని మనం స్ట్రాంగ్ గా నమ్మితే ఇది ఇంకొక 20%, 30%, 40% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పడవు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కన్సాలిడేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో ఉంటున్నా ఆర్ బేర్ మార్కెట్ లోకి మనం ఎంటర్ అవుతున్నా, దెన్ అదొక బిగ్ థ్రెట్ గా మన స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కి చూడాలి. మరి మనకెలా తెలుస్తుంది ఇది కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో ఉన్నామా, లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉన్నామా, లేకపోతే బేర్ మార్కెట్ లో ఉన్నామా? ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? మీకు వచ్చిన క్వశ్చన్ రైటే, మనకి తెలియవు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మార్కెట్ ఇంకొక 10-20% పడ్డాక అప్పుడు మనం బేర్ మార్కెట్ లో ఉన్నాం అనేది అర్థమవుతుంది. కాబట్టి టెక్నికల్ గా ఎప్పుడైనా మనకి ఇండెక్స్ లు లైక్ మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 50 ఆర్ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు స్లో డౌన్ అవుతున్నాయి అన్నప్పుడు, ఎప్పుడైతే ఎక్కువ యుఫోరియాతో మూవ్ అయిపోయిన స్టాక్స్ ఉంటాయో వాటిల్లో మనం కొంత అలర్ట్ అయ్యి వాల్యుయేషన్స్ కి, ఫండమెంటల్స్ కి జస్టిఫికేషన్ జరుగుతుందా లేదా అని ఎగ్జిట్ కాల్స్ మనం ప్రాపర్ టైం లో తీసుకోకపోతే వాటిల్లో అన్నెసరీగా ఒకవేళ మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లైక్ నాకు ఒక 100 రూపీసే ఉంటే అందులోనే 80 రూపీస్, అందులోనే ఒక 90 రూపీస్ పెట్టుంటే ట్రాప్ అయిపోవడానికి, మళ్ళీ మన ప్రైస్ రావడానికి కొన్ని నెలలు ఆర్ 1 or 2 years పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్నిసార్లు అలర్ట్ చేశాను, సరే అయిపోయింది వదిలేయండి, నేను ఇంకా తీయలేదు, నా దగ్గర ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, నెగిటివ్ లో ఉన్నాయి, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి? ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఒక్కసారి నెంబర్స్ ని చూడండి. టైం టు టైం గ్రో అయిందా, నెంబర్స్ గ్రో అయ్యాయా? అండ్ రీసెంట్ గా ఉంటున్న కాన్ఫరెన్స్ కాల్ ని ఒక్కసారి వినండి. వాళ్ళు ఏమైనా టార్గెట్స్ ఇచ్చారా? మా రెవెన్యూస్ ఈ పర్టికులర్ పాయింట్ కి ఇంత వెళ్తాయని క్లియర్ గా టార్గెట్స్ వాళ్ళ రెవెన్యూ పరంగా, మార్జిన్స్ పరంగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా కంపెనీ మేనేజ్మెంట్ డెలివర్ చేసిందా? అలా చేస్తే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ని ఈవెన్ ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నా ఆఫ్టర్ సర్టైన్ టైం మీ ప్రైస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉండి రిజల్ట్స్ ని స్ట్రాంగ్ గా డెలివర్ చేస్తుంటే. అలా కాని పక్షంలో జస్ట్ బికాస్ యుఫోరియాతో మీరు ఎంటర్ అయిన స్టాక్స్ సోషల్ మీడియాలో ఎక్కడో చెప్పారు, పేపర్లో ఎక్కడ వేశారు, ట్విట్టర్ లో ఎక్కడో చెప్పారు, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడెక్కడో చెప్పారు, బట్ మీకు కన్విక్షన్ లేదంటే మాత్రం ఫ్రీ టైం తీసుకుని వాటిని స్టడీ చేసి ఫర్దర్ గా హోల్డ్ చేయడానికి ఆర్ ఫాలో అవుతుంటే యావరేజ్ చేయడానికి కన్విక్షన్ ని బిల్డ్ చేసుకోండి. లేదంటే అన్నెసరీగా ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అయ్యాక మీరు ఎగ్జిట్ అవుతారు. ఈ పాయింట్ లోనే మీరు హోల్డ్ చేస్తున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ ప్రతి ఒక్కదానికి పెన్ అండ్ పేపర్ తీసుకొని ఇది నేను ఎందుకు హోల్డ్ చేస్తున్నాను, రీజన్ ఏంటి, కన్విక్షన్ ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, ఒక్కసారి మీరు ఇప్పుడైనా డెసిషన్ తీసుకోండి. అండ్ మీకు ఏవేవైతే క్వశ్చన్ మార్క్స్ వస్తాయో ఆ స్టాక్స్ వాటిపై ఫర్దర్ గా స్టడీ చేసి మీకు అందులో అలొకేషన్ ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా ఇవాళ March 12th మన మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అండ్ ఈవెన్ ఇండియాకి సంబంధించి మన భారత్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా
కూడా ఇవాళ అప్డేట్ అవుతుంది. 5% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది సిపిఐ. నెక్స్ట్ FIDI డేటా గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో FIS మరి మంచిగా బయర్స్ గా ఉంటున్నారు, మరి మార్కెట్ ఎందుకు పడుతుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న ఇండిగో డీల్ చూడండి, దీని కారణంగా FIS నెంబర్స్ మీకు పెద్దగా కనిపిస్తున్నాయి, బట్ రియాలిటీ అది కాదు. FIS సెల్లర్స్ గానే ఉంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ క్యాష్ మార్కెట్, ఆప్షన్స్ పరంగా ఫ్యూచర్స్ పరంగా కూడా యాక్టివిటీ బులిష్ గా అయితే లేదు. ఓన్లీ క్లయింట్స్ మాత్రమే. నిన్న కూడా మీరు గమనిస్తే మార్కెట్ క్లోజ్ అయ్యాక నిన్న అంతటి మార్కెట్ యాక్టివిటీలో క్లయింట్స్ అంటే మనం అండ్ ఎవరెవరైతే బ్రోకింగ్ అకౌంట్స్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే మార్కెట్ ని బులిష్ గా చూసారు. వెరాజ్ FIS మైల్డ్ బేరిష్ గా చూసారు అండ్ ప్రొప్రైటరీ డెస్క్ వాళ్ళు కూడా మార్కెట్ ని మైల్డ్ బేరిష్ గానే చూసారు. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఇవాళ ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయితే రాబోతుంది కదా, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. లాస్ట్ టైం మనకి జాబ్స్ డేటా వచ్చింది, అది హెడ్ లైన్ మనకి మీన్స్ కనిపించే హెడ్ లైన్ స్ట్రాంగ్ గానే కనిపిస్తాయి, కానీ లోపల ఉంటున్న మ్యాటర్ అయితే వీక్ గానే ఉంది. సో ఓవరాల్ జాబ్స్ డేటా నేనైతే వీక్ గానే చూస్తున్నాను. దీనికి ఒకవేళ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ పాజిటివ్ గా తోడైతే అది నేను ఓవరాల్ మార్కెట్స్ కి పాజిటివ్ ట్రిగ్గర్ గానే చూస్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ టైంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో స్టెబిలైజేషన్ కనిపించవచ్చు. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో నాకుంటున్న ప్రాబ్లం అంతా కూడా ఈ స్ట్రెస్ టెస్ట్ వివరాలకి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. పాజిటివ్ గానే రియాక్ట్ అవ్వచ్చు, బికాస్ ఓవర్ గా రియాక్ట్ అయిపోయాం. స్ట్రెస్ టెస్ట్ అంటే ఏమో అయిపోతుంది, లేకపోతే రెగ్యులేటర్స్ ఏదో చేసేస్తారని. అలా ఏం లేదని మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో స్ట్రాంగ్ ర్యాలీను కనిపించవచ్చు. ఆర్ స్ట్రెస్ టెస్ట్ మార్కెట్ ని టెన్షన్ పెడుతూ కూడా ఫర్దర్ గా స్మాల్ మిడ్ క్యాప్ మైక్రో అండ్ SME స్టాక్స్ లో కూడా ఫాల్ ని తీసుకురావచ్చు. నేను ఈ లాజిక్ కొన్ని డేస్ బ్యాక్ కూడా చెప్పాను, ఒకసారి మీకు గుర్తుంటే. నేను చెప్తున్నది రాంగ్ అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతే మనం కొంత గెయిన్ ని లాస్ అవుతామేమో, బట్ మన క్యాపిటల్ అండ్ అంతకు ముందు ఉన్న గెయిన్స్ ప్రొటెక్టెడ్ గానే ఉంటాయి. బట్ ఇక్కడ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న యుఫోరియాలో మనం ట్రాప్ అయితే డ్యూ టు ఎనీ ఫ్యాక్టర్స్, రెగ్యులేటర్ వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కానీ అండ్ మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ పరంగా కానీ అండ్ ఈ స్ట్రెస్ టెస్ట్ పరంగా కానీ ఏదో ఒక యాక్టివిటీ పరంగా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి అవి కరెక్ట్ అయితే దెన్ మన క్యాపిటల్ అండ్ ప్రీవియస్ గా ఉంటున్న గెయిన్స్ మనం లాస్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు, లార్జ్ క్యాప్స్ లోకి షిఫ్ట్ అవుతున్నాం. సో అల్టిమేట్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో 15% గ్రోత్ ఉంటుంటే ఇక్కడ అట్లీస్ట్ 5% 6% అయినా ఉంటది కదా లార్జ్ క్యాప్ లో. ఆ డిఫరెన్స్ మనం లాస్ అవుతున్నట్టు, బట్ అట్లీస్ట్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో మనల్ని మనం ప్రొటెక్టెడ్ గా ఉంచుకుంటాం అనే లాజిక్ కూడా రీసెంట్ గా చెప్పాను. లెట్స్ సీ ఆ స్ట్రెస్ టెస్ట్ తర్వాత స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఎలా ఉంటుందని. నేనైతే ఆ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ రెగ్యులేటర్స్ కి కూడా సెబీ వాళ్ళకి కూడా స్ట్రెస్ టెస్ట్ తర్వాత ఓకే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కన్వీనియంట్ గానే ఉన్నాయి, లిక్విడిటీ ఉంది మార్కెట్ లో అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అయితే మేబీ వాళ్ళు కూడా కొంత కూల్ అవుతారేమో. లేదంటే రెగ్యులేషన్స్ తో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ని ఇంపాక్ట్ చేసే ప్రయత్నం కూడా వస్తుందనే మార్కెట్ భయపడుతూ రీసెంట్ టైమ్స్ లో ఈ యాక్టివిటీ మనకి కనిపించింది. అండ్ ఇవాళ నిఫ్టీ పరంగా అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకటి HDFC బ్యాంక్, హీరోనే చెప్తాను బికాస్ ఇవాళ మార్కెట్ ఇంత వర్స్ట్ యాక్టివిటీతో ఉంటున్నా కేవలం HDFC బ్యాంక్ పెరగడం కారణంగానే నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ వర్స్ట్ గా ఫాలో అవ్వకుండా ఇవాళ ప్రొటెక్ట్ అయింది. ఈవెన్ 274 పాయింట్స్ ఓన్లీ HDFC బ్యాంక్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసింది. లాజిక్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ కూడా మనం అనుకున్నాం ఈ మంత్ లో ఫిట్సీ రీబ్యాలెన్సింగ్ ఉంది HDFC బ్యాంక్ పరంగా. మార్చి 15 నుంచి అది ఎఫెక్టివ్ అవుతుంది, కాబట్టి ఈ మంత్ లో HDFC బ్యాంక్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుందని కూడా అనాలిసిస్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. అండ్ మేబీ అది ప్లే అవుతున్నట్లుంది HDFC బ్యాంక్ పరంగా. లేదంటే మిగిలిన బ్యాంక్స్ అన్ని రెడ్ లో ఉంటూ HDFC బ్యాంక్ గ్రీన్ లో ఉండడానికి లాజిక్ లేదు. అండ్ ఫర్ ద వర్స్ట్ ఇవాళే మనకి ITC రిలేటెడ్ గా ఒక బ్యాడ్ అప్డేట్ కూడా వచ్చింది, దాంతో ITC స్టాక్ కూడా ఫాలో అవుతుండడం మార్కెట్ లో కొంత ఇంబ్యాలెన్స్ అయితే పర్టికులర్ గా నిఫ్టీ పరంగా ఇంబ్యాలెన్స్ అయితే కొంత క్రియేట్ చేసింది. అండ్ ఇవాళ లిస్ట్ అయిన కొన్ని IPOs అండ్ ఇన్విట్స్ కూడా, భారత్ హైవే ఇన్విట్ కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. IPO అయితే రెడ్ లో డిస్కౌంట్ లో ఓపెన్ అయింది. అండ్ ఓవరాల్ మార్కెట్ వ్యూ ఫ్రెండ్స్ రీసెంట్ గా కూడా చెప్పాను, ఒక ఈవెంట్ ఉంది, అది ఇవాళే ఉంది. ఈవెంట్ తర్వాత ఒక రోజు వితౌట్ ఎనీ వ్యూ నేను మార్కెట్ ని చూడట్లేదు. ఆ రోజు ఏం జరిగినా, పెరిగినా పడినా, ఈవెన్ పెరుగుతున్నా ఇది రెసిస్టెన్స్, పడుతున్నా ఈవెన్ దీని బిలో క్లోజ్ అయినా నేను ఇమీడియట్ గా నా వ్యూ ని మార్చను. బట్ ఇఫ్ ఇన్ కేస్ తర్వాత రోజు కూడా నాకు దీని కిందే కనిపిస్తున్నా, వస్తున్న బులిష్ వ్యూ తో దీని అప్ సైడ్ క్లోజ్ అవుతున్నా, దెన్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా మనం డెసిషన్ ని తీసుకుందాం. రేపు మార్కెట్ లో ఉండే మూవ్ నిజం మూవ్ కాకపోవచ్చు, ఏదైతే మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుందో అది నెక్స్ట్ డే రివర్సల్ కూడా అవ్వచ్చు. అది నేను రీసెంట్ డేస్ లో ఈవెంట్స్ తర్వాత చూస్తూ వస్తున్న డేటా కాబట్టి రేపటి డే మార్కెట్ లో ఉంటున్న మూవ్ ని నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. బట్ ఫర్ మీ 22,250 to 22,220 ఇది బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా కానీ న్యూట్రల్ గా కానీ చూడాల్సిన లాజిక్ లేదనేది నా ఒపీనియన్. సిపిఐ డేటా మార్కెట్ ఒక డైరెక్షన్ ని తీసుకురాగలుగుతుంది కాబట్టి ఇవాల్టి ఈవెంట్ తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఒక డైరెక్షన్ ని బట్టే మనకు అర్థమైపోతుంది రేపు మార్కెట్ ఎలా ఉంటుందని. లెట్స్ వెయిట్ ఫర్ దట్ అప్డేట్. మీకు రాగానే నేను మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ ని డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీం మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ
ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. BAT వాళ్ళు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు ఐటీసీ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న వాటాని 20,000 కోట్ల దగ్గరగా సుమారు 16-17,000 కోట్ల దగ్గరగా సెల్ చేయడానికి రెడీ అవుతున్నారని కొన్ని డేస్ బ్యాక్ మనకు ఒక అప్డేట్ ఉంది. అప్పుడు స్టాక్ నెగిటివ్ రియాక్ట్ అయింది ఐటీసీ స్టాక్. అండ్ ఇవాళ కూడా ఈ స్పెక్యులేషన్స్ రైజ్ అవుతుండడం అండ్ దీనికి BAT వాళ్ళు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ ఎస్ మేము ఐటీసీలో వాటాని అమ్మాలనుకుంటున్నాం అనేలా క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఓపెనింగ్ డౌన్ సైడ్ అయ్యింది. అండ్ అక్కడి నుంచి కూడా ఫాలో అవుతూ ఓవరాల్ గా రికవర్ అయింది 1.8% నెగిటివ్ కి. బట్ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ప్రధానంగా ఈ కారణంగానే కనిపిస్తుంది. అండ్ ఇవాళ అరౌండ్ 5 o'clock ఈ బ్లాక్ డీల్ కూడా మనకి అప్డేట్ అయింది. ఇన్ ద ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 384 to 400. ఇప్పుడుంటున్న దగ్గర నుంచే హైయర్ బ్యాండ్ పెడుతూ 4 to 5% మాక్సిమం డిస్కౌంట్ ని కూడా ఇస్తూ బ్లాక్ డీల్ ని బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళైతే అనౌన్స్ చేశారు. 3.5% వాళ్ళ వాటాని సెల్ చేస్తున్నారు. అంటే సుమారుగా 17,000 కోట్లకు సంబంధించిన వాటా 43,60,00,000 షేర్లు ఐటీసీ షేర్లని అమ్మడానికి రెడీ అవుతున్నారని అండ్ అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ కంపెనీ షేర్స్ ని బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ షేర్స్ ని బైబ్యాక్ చేస్తారనేలా అప్డేట్ చేస్తూ అండ్ ఈవెన్ ఈ బ్లాక్ డీల్ తర్వాత కూడా వాళ్ళ దగ్గర స్టిల్ ఇంకా 25.5% దగ్గరగా ఐటీసీ వాటా ఉంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రేపు ఐటీసీ స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది ఈ అప్డేట్ తో. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ అమ్ముతున్న దానికంటే కొంటున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ మోస్ట్లీ ఇది బ్లాక్ విండోలో ఎగ్జిక్యూట్ అయ్యి వెరీ స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఐటీసీ స్టాక్ ఫ్రమ్ డీమర్జర్ న్యూస్ అప్డేట్ నుంచి మీరు చూస్తే హోటల్ బిజినెస్ డీమర్జర్ అప్డేట్ నుంచి చూస్తే సుమారుగా 22% దగ్గరగా పడింది. ఫ్రమ్ 500 లెవెల్స్ నుంచి పడింది స్టాక్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా 2024 లో ఉంటున్న డేటాని బట్టి చూసినా ఐటీసీ స్టాక్ 13% పడింది. ఈ సేమ్ టొబాకో స్పేస్ లో ఉంటున్న VST వాళ్ళు 11% పెరిగింది. బర్త్ఫ్రై ఫిలిప్స్ వాళ్ళ స్టాక్ అయితే ఏకంగా 66% పెరిగింది. సో టొబాకో స్టాక్స్ అని బాగా ఉంటున్న సందర్భంలో ఈవెన్ ఆఫ్టర్ డీమర్జర్ ఈ BAT వాళ్ళు బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు ఇలా బ్లాక్ విండోలో వాళ్ళ షేర్స్ ని సెల్ చేస్తారు. ఒక ఓవర్ హ్యాంగ్ అని మార్కెట్ కి అనిపిస్తూనే స్టాక్ రిలేటెడ్ గా అండర్ పర్ఫార్మెన్స్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో ఈ ఈవెంట్ ఏదైతే నెగిటివ్ ఈవెంట్ ఉందో అది మార్కెట్ లో చాలా డేస్ నుంచి ప్లే అవుతూ వస్తుంది కాబట్టి మేబీ ఆఫ్టర్ ఈ ఈవెంట్ స్టాక్ లో సర్ప్రైజ్ మూవ్ అప్ సైడ్ కూడా ఉండొచ్చు. ఆర్ సెల్ చేసినది పెద్ద క్వాంటిటీ ఆల్మోస్ట్ 17,000 crore వాల్యూ ఉంటున్నది కాబట్టి ప్రెసెంట్ మార్కెట్ లో అంత బులిష్ మొమెంటం కూడా లేదు కాబట్టి అది బై చేసేంత స్ట్రెంగ్త్ మార్కెట్ లో లేకపోతే అది మేబీ స్టాక్ ని కొంత టైం వరకు కూడా ఓవర్ హ్యాంగ్ లోనే ఉంచొచ్చు. ఇంకా ఎందుకంటే BAT వాళ్ళ దగ్గర 25.5% దగ్గరగా వాటా ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా నెగిటివ్ గానే వెళ్ళాలి ఐటీసీ స్టాక్ అంటే కాదు. ఆల్రెడీ 22% ఒక లార్జ్ క్యాప్ స్టాక్ పడింది కాబట్టి ఇది కూడా షార్ట్ చేస్తున్న వాళ్ళు మైండ్ లో పెట్టుకొని ఉండాలి. అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్ కూడా ఐటీసీ 21 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది, వెరాస్ VST 16 టైమ్స్ అండ్ గర్ల్ఫ్రై ఫిలిప్స్ 19 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది. వాటి యావరేజ్ వాల్యుయేషన్స్ తో చూస్తే గర్ల్ఫ్రై ఫిలిప్స్ VST ఇండస్ట్రీస్ వాటి యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే ఎక్కువలో ట్రేడ్ అవుతున్నట్టు, వెరాజ్ ఐటీసీ యావరేజ్ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే తక్కువలోనే ట్రేడ్ అవుతున్నట్టు. సో రేపు ఫస్ట్ 1 అవర్ లో ఐటీసీ రిలేటెడ్ గా ఈవెంట్ ఫాలో వస్తున్నా ఇమీడియట్ గా షార్ట్ చేయాలని ప్రయత్నించొద్దు. రివర్సల్ కూడా అలానే ఉండొచ్చు. నెక్స్ట్ పేటిఎం స్టాక్ ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో పేటిఎం స్టాక్ రిలేటెడ్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క అప్డేట్స్ ని మీరు చూస్తూ వచ్చి ఉంటారు. అండ్ లేటెస్ట్ గా ఉన్న అప్డేట్స్ అయితే పాజిటివ్ అప్డేట్స్ బట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ వీక్ లోనే పేటిఎం రిలేటెడ్ గా NPCA వాళ్ళు అప్రూవల్ ని ఇస్తారు. థర్డ్ పార్టీ వాళ్ళుగా రిజిస్టర్ అయ్యేందుకు TPAP గా రిజిస్టర్ అయ్యేందుకు. బికాస్ ఇలా రిజిస్టర్ అయితేనే @పేటిఎం ఉందా అది అప్పుడు పేటిఎం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇతర బ్యాంక్స్ తో టైప్ అయ్యి ఆ UPI హ్యాండ్లర్ ని మెయింటైన్ చేయగలుగుతారు. బట్ మార్కెట్ లో వస్తున్న బిగ్ స్పెక్యులేషన్ జియో వాళ్ళు ప్లస్ సౌండ్ బాక్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. పేటిఎం వీక్ గా ఉండి పేటిఎం రిలేటెడ్ గా ట్రస్ట్ ఇష్యూస్ జనరేట్ అవుతూ RBI పేటిఎం రిలేటెడ్ గా ఏదో చేయబోతుందని మార్కెట్ లో ఉంటున్నా ఇలాంటి అన్సర్టనీ టైమ్ లోనే ఇది బిజినెస్ ఆపర్చునిటీగా చూస్తున్న జియో వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా ఫ్లాగ్షిప్ డివైస్ అయిన సౌండ్ బాక్స్ ని ఫస్ట్ లాంచ్ చేసింది వాళ్ళే, తర్వాత ఒక్కొక్కరు లాంచ్ చేసుకుంటూ వచ్చారు. కానీ దాన్ని రిలేటెడ్ గా ఎక్కువగా మార్కెట్ లోకి తీసుకువెళ్ళింది పేటిఎం వాళ్ళు. దానికి అగైనెస్ట్ గా జియో వాళ్ళు ఒక సౌండ్ బాక్స్ ని తీసుకురాబోతున్నారు. అది బోత్ పేటిఎం అండ్ ఫోన్ పే కి కాంపిటీషన్ ఇవ్వనుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం కూడా పేటిఎం ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్. ఫ్రెండ్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మాకు మెయిల్స్ వచ్చాయి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలని. ఆ పరిధిలోనే లేను, మరి ట్యాక్స్ పే చేయాలా, నాకు మెయిల్స్ వస్తున్నాయని ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకవేళ మీకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఏమైనా మెయిల్ కి వచ్చుంటే అవి సీరియస్ గా తీసుకోకండి. పర్టికులర్ గా మీరు స్టాక్స్ ని అమ్మిన ప్రైస్ ని ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్స్ మీరు సెల్ చేసిన స్టాక్ ప్రైస్ లెట్స్ సే ఐటీసీ దే చూడండి 450 లో సెల్ చేస్తుంటే దానికి ఇంకొక 2 zeros యాడ్ అయ్యాయి. అంటే ఒక్కొక్క స్టాక్ ఐటీసీ 450 లో మీరు సెల్ చేస్తుంటే అది 12 crores లో చూపిస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎర్రర్స్ నమోదు అవుతున్నాయనేలా
సిఏ వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. సో ఒకవేళ మీకు ఇలా మెసేజ్లు వచ్చినా సరే ఒక సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది, సో అడ్వాన్స్ ట్యాక్స్ మీరు పే చేయాలి. మీరు పోర్టల్లో లాగిన్ అయ్యి అడ్వాన్స్ ట్యాక్స్ ని పే చేయండి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ మన AIS అప్డేట్ అవుతుంది అంటున్నారు, కాబట్టి కొంత టైం వరకు వెయిట్ చేయండి అంటున్నారు రివైజ్డ్ స్టేట్మెంట్ కోసం. సో కంగారు పడద్దు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చినా అది కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మీరు నిజంగా పే చేయాల్సి ఉంటే పే చేయాలి. బట్ మీరు ఎక్కడో షేర్ నమ్మితే అది ఇంకెంతో చూపించేసి మిమ్మల్ని కంగారు పెడుతూ ఉంటే మీరు దీనికి వరీ అవ్వద్దు. జస్ట్ ఒక్కటే థింక్ చేయండి, మీ ఇన్కమ్ కి మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన పర్సనా కాదా? ఇఫ్ కాదు అంటే మోస్ట్లీ అది ఎర్రర్ వల్ల అయ్యుండొచ్చు. వెయిట్ చేయండి, అది రిజాల్వ్ అయితే అవుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మెయిల్స్ ఏమైనా వచ్చుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మన వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అయ్యి అండ్ రిలేటెడ్ గా మీకు అడ్రస్ చేస్తారు. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ రిలేటెడ్ గా డబ్బులు సిగాచి ఇండస్ట్రీస్ లో కూడా వచ్చాయి అండ్ దాని రిలేటెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా కొన్ని అప్డేట్స్ చేశారనేసరికి స్టాక్ నిన్న భారీగా పతనం అయింది కదా. దీని రిలేటెడ్ గా సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మాకు అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి షేర్ హోల్డింగ్ కి మించి బియాండ్ ఎటువంటి కనెక్షన్ కూడా లేదు అని క్లారిఫై చేస్తూ ఉండడం, ప్రమోటర్స్ కి ఆ స్కామ్ కి పాల్పడి అలా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మనీకి ఎటువంటి రిలేషన్ కూడా లేదని క్లారిఫై చేస్తూ ఉండడం స్టాక్ గ్రీన్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ పైసాలో డిజిటల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% పడింది. దానికి ప్రధాన కారణం ఇవాళ ఒకనొక పాయింట్ లో ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి ఒక వ్యక్తి పైసాలో డిజిటల్ కి అగెనిస్ట్ గా కేసు వేశారని, ఆ కేసులో తీసుకున్న 16 కోట్ల లోన్ కి 15,90,00,000 లోన్ కి 23 కోట్ల దగ్గరగా మే 2019 లో లోన్ తీసుకుంటే 16 కోట్ల దగ్గరగా అదే ఇయర్ లో జూన్ కి 23 కోట్లు అయిపోయిందని, సుమారుగా 125% ఇంట్రెస్ట్ వాళ్ళ లోన్స్ పై వాళ్ళు చార్జ్ చేస్తూ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వట్లేదని ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తూ ఉండడం. దీనికి స్పందించిన ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఈ మ్యాటర్ పై విచారణ జరపాల్సిందిగా RBIకి అండ్ సెబీకి డైరెక్ట్ చేసినట్లు, ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్ట్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపించాయి. అండ్ పైసాలో డిజిటల్ వాళ్ళు కూడా 4 వారాల్లో దీనికి రెస్పాండ్ అవ్వాలనేలా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చెప్పారని అప్డేట్స్ కనిపించాయి. బట్ దాని తర్వాత పైసాలో డిజిటల్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తూ క్లారిఫై చేస్తున్నది అటువంటి ఏ స్పెసిఫిక్ ఆర్డర్ కూడా రెగ్యులేటర్ ని మా మీద ఇన్వెస్టిగేషన్ చేయమని రాలేదని, అండ్ ఏ కేసు రిలేటెడ్ గా అయితే ఇప్పుడు మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉందో వాళ్ళు తీసుకున్న 12 కోట్ల అప్పు మార్చ్ 2018 లో తిరిగి కట్టలేకపోయారని, ఎన్నో లీగల్ యాక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు డబ్బులు తిరిగి కట్టలేదని, అండ్ వాళ్ళు తాకట్టు పెట్టిన ప్రాపర్టీస్ ని కూడా వాళ్ళు అమ్ముతూ కోర్టు ఆర్డర్స్ ని వాళ్ళే వైలేట్ చేశారని, వాళ్ళు సరిగ్గానే బిజినెస్ చేస్తున్నారని పైసాలో డిజిటల్ వాళ్ళైతే చెప్తున్నారు. బట్ దీని రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ 20% ఫాలో అవుతుండడం, ప్రాబబ్లీ ఏదైనా రెగ్యులేటరీ యాక్షన్ ఉంటుందని మార్కెట్ భయపడుతూ ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ RBI మనకు వస్తున్నట్లయితే స్టాక్ ప్రైస్ లో స్టెబిలిటీ కనిపించొచ్చు. కాబట్టి అప్పటి వరకు స్టాక్ ఎంత పడుతున్నా ఎంత పెరుగుతున్నా కొంత జాగ్రత్త వహించండి RBI దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు 100 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండ్ 120 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని ఛత్తీస్గఢ్ లో కమర్షియల్ గా ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL వాళ్ళకి 193 crores విలువ చేసే ప్రాజెక్ట్ ఫ్రమ్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసారణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. అండ్ ఈ కాంట్రాక్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి 120 crores విలువ చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆర్డర్ సౌదీ అరేబియాకి సంబంధించిన మాదన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ ప్రకారం లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్ జైసల్మీర్ లో క్రాష్ అయినట్లు పైలట్ అయితే సక్సెస్ఫుల్ గానే బయటపడ్డారు. కానీ ఇలా జరిగిన ఈ క్రాష్ రిలేటెడ్ గా విచారణ జరుగుతుందనేలా అండ్ ఇది తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం, అండ్ ఇది అఫీషియల్ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ధృవీకరిస్తూ ఉండేసరికి ఇవాళ HAL స్టాక్ లో మనం ప్రెషర్ ని చూసాం. అండ్ ప్రతి ఒక్క FNO ట్రేడర్ కూడా ఇవాళ జరిగిన మార్కెట్ యాక్టివిటీని క్లోజ్ గా స్టడీ చేయాలి. ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సుమారుగా 30 బిలో ట్రేడ్ అవుతున్న ఆప్షన్ ప్రీమియం కాస్త విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో 200 అబోవ్ కి వెళ్ళిపోవడం, అండ్ అదే సేమ్ టైం కి మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయిపోవడం. ఇక్కడ ఆప్షన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ట్రాప్ అవుతారు. ఇంతకు మించి పెరిగితే ఆప్షన్ ని బై చేసి హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కడో బై చేస్తారు, ఫాలో ట్రాప్ అవుతారు. అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టినా కొన్నిసార్లు స్టాప్ లాస్ స్కిప్ అయి హైయెస్ట్ ప్రైస్ లో కూడా మార్కెట్ దాన్ని స్క్వైర్ ఆఫ్ చేస్తూ బ్రోకర్ దాన్ని స్క్వైర్ ఆఫ్ చేస్తూ ఇవాళ చాలా మంది ఇలాంటి ఆప్షన్ వోలటాలిటీలో ట్రాప్ అయ్యారు. ఇక్కడ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్ కి మిగులుతున్నదైతే హెడ్జెస్ ని
ని పెట్టుకోవడం. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, వీలైనంత వరకు ఫిన్ నిఫ్టీని సెన్సెక్స్ ని వదిలేయండి. ఇలా డైలీ ఎక్స్పైరీ క్రియేట్ అవ్వడం కారణంగా మా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఇయర్ లో చాలా వరకు నెగిటివ్ గానే ఇంపాక్ట్ అయింది. ఒకప్పుడు బాగుండేది, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఒకే టైంలో ఎక్స్పైరీ ఉంటుండడం, చాలా డైనమిక్స్ మార్కెట్ లో ప్లే అయ్యేవి. బట్ ఇప్పుడు ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ, మార్కెట్ లో ఒక బిగ్ వాలటాలిటీ అండ్ లాజిక్ లెస్ స్టాప్ లాస్ స్కిప్పింగ్ కూడా మార్కెట్ లో ఆప్షన్ సెల్లర్స్ ని టార్గెట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఆప్షన్ బయర్స్ కూడా స్క్రీన్ ముందు మీరు లేరు అనుకుంటే ఇలాంటి వాటిల్లో మీరు జస్ట్ అలా స్టాప్ లాస్ ఆర్డర్స్ ని పెట్టేసినా జీరో అవుతాయి మీ క్యాపిటల్ పరంగా అన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఇలా వి షేప్ లో మార్కెట్ ఇవాళ బోత్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఇద్దరిని కూడా ట్రాప్ చేసింది. స్క్రీన్ ముందున్న బయర్స్ మాత్రమే ప్రొటెక్ట్ అయ్యారు అండ్ ఈవెన్ హెడ్జెస్ ని బై చేసి సెల్లింగ్ వాటికి స్టాప్ లాస్ పెట్టుకున్న సెల్లర్స్ మాత్రమే సెల్ చేసిన వాటికి అలాగో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. హెడ్జెస్ ని వాళ్ళు చూసుకొని మంచి ప్రైస్ లో ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళు పాజిటివ్ లో ఉన్నారు. కానీ ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా జరిగిన వాళ్ళ క్యాపిటల్ ఇవాళ బిగ్ రిస్క్ కు వెళ్ళింది. కాబట్టి నా సజెషన్స్ రెండే, ఒకటి ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి, అందులో లిక్విడిటీ చాలా పూర్ గా ఉంటుంది. రెండవది, లేదు నేను ఎలా అయినా చేస్తాననుకుంటే స్టాప్ లాస్ ఇంపార్టెంట్, బట్ దానికంటే ఎక్కువగా హెడ్జెస్ ని నమ్మండి. పర్టికులర్ గా సెల్లర్స్ హెడ్జెస్ ఉంటే మీకు ఎలాంటి వోల్టాలిటీ ఉంటున్నా అవి మిమ్మల్ని మాక్సిమం బర్స్ట్ కి తీసుకువెళ్లకుండా మిమ్మల్ని ఒక సరౌండెడ్ జోన్ లో ప్రొటెక్ట్ చేస్తాయి. అట్లీస్ట్ మీ ప్రీమియమ్స్ లో 10, 20, 30% ఉంటున్నా హెడ్జెస్ ని మీరు ప్రొటెక్షన్ కోసం బై చేసి పెట్టుకున్నా మీరు ఇలాంటి వోల్టాలిటీలో బిగ్ ట్రాప్ కి గురవరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఆప్షన్ బయింగ్ ఈవెన్ సెల్లింగ్ చేస్తున్న ప్రతి ఒక్క ట్రేడర్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,280. బట్ ఇంపార్టెంట్ గా అది బ్రేక్ అవుతున్నా సరే ఇమీడియట్ గా నెగిటివ్ గా చూడొద్దు. 22,250 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ వస్తున్నప్పుడు కూడా 22,370 అది బ్రేక్ అయితే ప్రీవియస్ గాను అండ్ ఈవెన్ ఇవాళ కూడా మనకి క్లియర్ గా రెసిస్టెన్స్ జోన్ గా కనిపించిన 20 పాయింట్ జోన్ 22,432, 22,450 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, వన్స్ మనకి ఫాల్ అయి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ఫ్యూ 100 పాయింట్స్ జోన్స్ లోనే మనకు కన్సాలిడేట్ మార్కెట్ అయింది. 47,152, 47,450 ఆ జోన్, ఆ 300 పాయింట్స్ జోన్ ని గమనించండి. ఫర్ ది బ్రేక్ అయి డౌన్ సైడ్ వస్తే ఇవాళ తీసుకున్న సపోర్ట్ 46,876 ఇదే లెవెల్ ని గమనించొచ్చు. అండ్ అప్ సైడ్ 47,633 అండ్ ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ 47,821 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాల్టి ఈవెంట్ కి మార్కెట్ రేపు రియాక్ట్ అయిన తర్వాత ట్రేడింగ్ సెషన్ మార్కెట్ ఎలా ఉంటుందో చూస్తూ రేంజ్ ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ మార్కెట్ 22,250 కానీ బిలో క్లోజ్ అవుతూ ఉంటే అప్పటి వరకు మార్కెట్ లో రేంజ్ థింగ్స్ ని నేనైతే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. బికాస్ మార్కెట్ వెరీ వోల్టైల్ గా ఉంది, ఈవెంట్ కూడా ఉంది. సో ఆ రెండు సెటిల్ అయిన తర్వాత మార్కెట్ లో ఈ రేంజ్ యాక్టివిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.